ఓ ఎడ్డి మొక్క పోడా ఏంది వెనక పడ్డావు? గిట్ల అయితే ఇంటికి మంచిగానే చేరుకుంటావు. నువ్వు గుర్రమోలే గున్న గున్న మోంగనే అయిపోతా. అదే నా బక్క పానానికి ఇంత దూరం వచ్చే గొప్ప. అబ్బా ఇంటికాడ ఇదే కొలుపు, ఓ ఊరు పోయినా ఇదే కొలుపు, ఆఖరికి తోపుడు వస్తుండే ఇదే కొలుపా? సి మారరా ఇక మీరు? అది కాదురా. ఏది కాదు, మంచిగా బండి ఉంటాయి ఇట్లా నడుచుడు తప్పుగా. గదొక్కటే తక్కువ నా బతుకు. మీ అవగారు వాళ్ళు బల్ల కొనిచ్చినట్టు బండి ఇంకా కోనిస్తే చేతుల్లో ఉండకపోదు. నువ్వు చేసే చేష్టలకు అన్నీ కొనిస్తారు నీకు. నేనేం చేసిన పద్మాసి? యువతనాన్ని ఉంచుకున్నా, నా యువతనాన్ని లేకపోయినా నువ్వు చేసే శాస్త్రాలకు అన్ని కొనిస్తారని మాట్లాడుతున్నావు. నేనేం చేసినే? ఏం చేసినావా? మన పెళ్ళైనాక అన్నం కింద మా వాళ్ళు బర్రెలను కొట్టిస్తే ఏం చేస్తావి? ఆయన తమక తింటివి. తర్వాత రెండు మైకలు కొట్టిస్తే దోస్తుగాలం దావత్ చేసుకుంటున్నామని కోసుక మిగిత్రి ఎవ్వడొక రూపాయి ఇయ్యకపాయే. ఇక నువ్వు ఇట్లా చేసినాక అన్ని తిట్లా కొనిస్తారు, అన్ని తిట్లా పెడతారు, బువ్వ కూడా నోట్లో కలిపి గుచ్చుతారు. ఓసాయి ఎటుకుడు కన్నా నాకు మతి మార్పు ఉన్నదని నోటికేదో వస్తుందే వాగే. నాకు ఎప్పుడు బలరం కొనిచ్చిరు, ఎప్పుడు మేకలు కొనిచ్చిరు. ఇంకా నయ్యం 5 లక్షల కట్నం ఇచ్చిరు అనిలే. ఓ ఉండకొడుక, ఎవని 5 లక్షలు? నీకు మెల్లగా 10 లక్షల దాకా పెట్టిరు. నువ్వు గిట్లే మాట్లాడినావు అనుకో ఏం కానవు. పాస్కాడ పెట్టిరు 10 లక్షలు అననికి అద్దుండాలి, చెప్పనీకి సిగ్గుండాలి ఏమన్నా. గిట్లే ఉండిగా మా వాళ్ళు అప్పుడు ఇన్ని ఇప్పుడు ఇన్ని అందించబడికే గిట్లున్నాం, లేకపోతే ఎప్పుడో చిప్ప చేతులుండు. అమ్మా నేను ఇంటికి పోయి అన్నం వండుకొని టిఫిన్ పెట్టుకొని వస్తా. ఓ బుక్కడి తిని పొద్దున్న దాకా ఊరుకోరి సరేనా? మూతి మీరికి మీసాలు వచ్చినాయేమో, నువ్వు చేతులు లేవేంద్రో అన్ని బల్బు మాటలు మాట్లాడుతున్నావు. వాడు కరెక్టే మాట్లాడుతుండే, బల్బు మాటలు మాట్లాడేది వాడు కాదు నువ్వు. ఆపా, నీ మాటలు ఇంటే కంపరంగా ఉంది. నువ్వు ఎటన్నా వీకు ఎడన్నా చావు. అరే సని నడ్రా. ఓ నాయనా వీలైన కాడికి మస్తు కానీ దా ముంగట్నాడు. నీకు ముందే మతి మార్పు, ఏదో పట్టుకుని ఎడుగు ఎదులు దా ముందన్నాడు. నువ్వు నాకే చెప్పేంత మగనే అయినవు రియల్లా. మంచిగా పై రవ్వ కొడుకులు. అబ్బా వదలు తీసుడు ఎప్పుడైపోతాయేమో, ఎవ్వరిని పిలిచిన ఒక్కడు కూడా వస్తలేడు. ఓ నారాయణ ఎటు పోతున్నావే? ఏడికి పోతారేనరా? మా అత్తగారింటికి పోయేస్తున్నా. ఇక రాయే పొదుగు అని ఇట్రా. ఏంద్రా నాతోనేం పనిరా? ఏంద్రా? సరే కానీ మీ అత్తగారింటికి ఎందుకనివే? పండుగకు పోయినా కానీ నువ్వేంద్రా ఒక్కని వివరాలు తీస్తున్నావు? ఓ కూలి మనిషిని పిలుచుకోకపోయినావు. ఎవరిని పిలిస్తే ఎవడు వస్తుండే, ఎవరి పని వాడే చేసుకుంటుండు. అరే పోడా ఆపరా ఆపు. ఈ గింత పెద్దగా అయినావు, గా వివరాలు కూడా తీయరా దారా పాలిటి. నువ్వు జరుగు. గట్ల కాదురా వివరాలు చెక్కుడు, గిట్లా గిట్లా ఎక్కాలి. ఏం పని వస్తుందిరా నీకు? ఎంతైనా నువ్వు గ్రేటే. మన ఊళ్ళో నీ లెక్కల పని ఎవ్వరు చేయరే, అందరు బేకరగాలే. ఎంతైనా నువ్వు కష్టజీవే. మెల్ల మెల్ల గట్ల గాందాకి ఎక్కే, మెల్ల ఎక్కువ. మా శక్తి తీరా. ఇక మనిషి అయి పుట్టినప్పుడు మన పని మనం చేసుకోవాలిరా. దేవుడు 2 రెక్కలు ఇచ్చిండు, పని చేసుకోవాలి. అందరు నీ దగ్గర పని చేస్తారా? నువ్వు అట్నే ఎక్కువ, నేను ఇంకో పార తెచ్చుకుంటా, నేను కూడా పక్కన ఎక్కుతా. పోరా నువ్వు తెచ్చుకోపో. గీ పని అంతరా ఒడగొడదాం. అమ్మయ్యా మర్చిపోయిండేమో, నాకు కూలికొచ్చిన అనుకుంటుండేమో. మెల్లగా మాటలో పెట్టి ఊరలు మొత్తం ఇట్నే తీపిస్తా. అయ్యా అబ్బా మస్తు ఎక్కుతున్నావు ఏంది నువ్వు? చెక్కకపోతే ఎట్రా, పని చేసుకోవాలరా. నువ్వు తోపే రియల్ తురుం రియల్గా ఏమి ఎక్కుతున్నావే. అరే దబదబ ఎక్కరా ఇలా కావాలి. సరే నేను చెప్తున్నా. ఇగో నేను ఎట్లా చెప్తున్నా అట్లా చెప్తా దబదబా. సరే ఒరే ఏడ్రమి అయ్యా? ఏమో కదనే కనబడతలేడు. కొంపదీసి గిటెందుకు వస్తున్నాను మర్చిపోయి వెనక తిరిగి వీకిండారా? అమ్మా గడు ఉన్నది నాయనే కదనే. గాలపురంలో ఎవరాలు చూడండి. ఆవు కదరా మీ అయ్యనే. మోసిన బాధల మన్ను పోయ్యా గాల పొలంలో ఎవరాలు తిత్తుడేంద్రా?
ఏమో కదనే పనాడు చూద్దాం. దా అరే పిలువంగానే వరాలు తీయొచ్చిన రాత్రికి ఏమన్నా తాగుడు మరి. నువ్వు రాలవుతుంది ఇయ్యే రాత్రి ఫుల్ ఉంది కానీ ఫుల్ ఉంది ఇయ్యి రాత్రి ఫుల్ ఉంది కానీ చూస్తా కదా. ఓ ముండ కొడుక గీనూరాలు ఎందుకు తింటాను? ఏం పుట్టింది? ఏమైంది నీకు? నువ్వు బాగానే ఉన్నావేంది? పనికి వచ్చినది పని చేయకపోతే వంట అనే ఏంది పనికి వచ్చినావా? రాకపోతే పందెల వంట అంట నీ లెక్క. నీ మతి మర్పకం గాల ఇప్పటిదాకా ఊరికెళ్ళి నడుచుకుంటా పనికాడ పోతుంది పాస్ కాడా. అవును కదా. అవురా పోడా సిగ్గు లేదురా? ఆ మతి మరిపోడంటే మర్చిపోయిండు. నువ్వు ఎట్లా చేయించుకుంటున్నావురా పని? అవురా నల్లికుంట్లోడా, నన్ను పిలిచి మాటల్లో పెట్టి నాతోనే పని చేయించుకుంటావు. అవురా అరే నాతో పని చేయించుకున్నట్టు కాదు, నాకు 90 దాపాలే, లేకపోతే చూడు నీ మాతి మార్పడం అనేసరికి అందరు కలిసి అయిపోయినా. అమ్మా నా పెన్లాం వచ్చి చెప్పింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నన్ను పొద్దున్నది ఎవడు నీ సిగ్గు లేదు ఇంకా పోరని తిడతావు. ఆ బురద కాలేంది పో, పోయి కడుక్కొని చెప్పులేసుకొని రాబడాడు. ఎప్పుడు చూడు మాత్రం ఏంది వెనకకు మరి చూస్తాను మరి నాకోలే నడా చూస్తాను. సరే వెనకకి మరినామనుకో మెడలు ఇరుగుతాయి. మళ్ళీ ఎందుకు ఆగినావు? ఏం పుట్టింది? మళ్ళేం రోగం? రోగం కాదే, కడుపులంతా గడగడ అవుతుంది. నీకు ఎప్పటికి ఏదైనా ఒకటి అయితే ఉంటుందా? ఏది లేదు సపటికి ఇంటికి నాడు. అరే నాతో కాదురా, ఘోరంగా అవుతుంది రేటు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? వాడిని ఎత్తుకొని నడవమంటావా? నేనెందుకు ఎత్తుకోమంటున్నా, అవతల పోయేస్తే అంత సాప్ అవుతుంది. మీరు వర్రీ నేను వస్తా. ఈ మతిమరుపోడు మనల్ని ఇవాళ ఇంటికి ఉనిచేటట్లేడురా. నీ మతిమరుపు ఒక మండ. అమ్మా నాన్న ఎప్పుడు కిడ్నీ చేస్తాడు, సపటికి ఇంటికి పోందా మనం. అరే ఏడికి రా పోయేది, నీ అయ్య గురించి ఎరికే కదరా, ఇంటికి చక్కగా వచ్చేటోడేనా? మళ్ళీ ఎట్లా పోతే మళ్ళీ మనకే కదరా గోస. ఇప్పుడు నన్ను ఏం చేయమంటే ఎండలా ఏం చేస్తుంది లేదు అక్కడ నిండా పట్ల కూర్చుందంపా. అదా ఎప్పుడు రబరాబ్ ఉంది. అబ్బా చిన్నప్పటి బుద్ధులు ఇంకా పోలే, పైన తిప్పితే కానీ నిమ్మలంగా కూర్చోను. అవతలికి పోయి వచ్చినాక ఆ పీలే వేర్రా, కడుపంతా ఫ్రీగా ఉంది, మంచిగా హాయిగా ఉంది. మీరు ఇంకేనే ఉన్నారే, నడవకపోయారు రాకపోదునా? మతి మార్పు ఉండొచ్చే నాకు, ఇంటికి పోయే తోవ మర్చిపోయేంత లేదు. చూసినావా తోవ పట్టుకొని ఎట్లా వస్తుండో, మెమోరీ పవర్ పెరిగిందే నాకు. నీ లండు ముఖంలో చెప్పు, ఈ మాట ఒకసారి కిందికి వచ్చి చెప్పు. కిందికి చూసి చెప్పన్నా, ఏముందే కింద? అయ్యో నా పాయింట్. పెద్ద ఈ మొగోనికి మెమోరీ పవర్ పెరిగిందట. మెమోరీ పవర్ పై మీద బట్ట సోయి ఉండదు కానీ బిల్డప్ కేం తక్కువ లేదు. అరే నా పాయింట్ ఏమైందిరా? నా పాయింట్ ఏంది నాయన, కొంచెం మన ఇజ్జత్ అనిపిస్తలేదా పైట్ మర్చిపోనికి? నా పాయింట్ నా పాయింట్ నెగరుడు కాదు, ఏడ మర్చిపోయినా ఎత్తుకోపో, ఇలా నువ్వు ఇజ్జత్ పోతే పోయే. మీరేందే గట్లా చూస్తున్నారు? ఇదంతా మామూలే, అప్పుడప్పుడు అట్లా జరుగుతుంటది. దిస్ ఈస్ న్యాచురల్ కోఇన్సిడెన్స్ యూనో. పిచ్చి పిచ్చి వేషాలైతే 4-7 కాడికి ఏరుతా నడు. గింత మంచి చెప్పినాక నడవనా? నడుస్తున్నా పరి. నా పెళ్ళానికి ఏమో చెప్పుదామనుకున్నా, మర్చిపోయినా. ఏందబ్బా అది? ఓరు పోడా,
24 గంటలు ఫోన్ చూస్తున్నారా అదే పనిగా అబ్బా జరిసేపు తీయే చూడురా చూడు 24 గంటలు ఫోనే మళ్ళా అమ్మ నా దగ్గరకు వచ్చి కడుపు నొత్తుంది అన్నవో అప్పుడు ఉంటుంది నీకు ఏంది మిడిగుడ్లేసి వచ్చి కలుపుతాను ఇక వాడు శైలా ఓ మనిషి ఏంది ఇట్టా అట్టా అని ఏం ఆలోచిస్తున్నావు మళ్ళీ మర్చిపోయినావు నీకేదో చెప్దాం అనుకునే కానీ గుర్తొస్తలేదు మర్చిపోయినా నీకేమైనా కొత్తనా మర్చిపోవడు అంతగానో బుర్రయించుకొని ఆలోచించే అవసరమా షాయదావురా ఈ ఫోను ఉస్ని బాధపడగాను నువ్వు ఛాయ్ అంటే గుర్తుకొచ్చింది ఆ ఛాయ్ తాగురే కుక్క ముద్దు పెట్టింది అయ్యో నేను అప్పటి నుంచి గదే చెప్దాం అనుకొని మర్చిపోయింది తాగిరా ఓ ఉండకూడక కుక్క ముద్దు పెడితే చెప్పవా కనీసం ఛాయ్ వాడవేమా మర్చిపోయినే మంచిగా మోపారు అయ్యా కొడుకులు షేరే ఫోన్ పట్టుకొని ఇట్లా అయితే బాగుపడ్డట్టే మరి ఏం చేయాలి ఏం చేసుడేంది ఇంకా పొలం కడుకొని వరాలు తీపోర్రి అందరు వేసుకోబట్టే నాట్లు వేసుకోబట్టే ఓరాలా అరే నువ్వు అమ్మ కలిసిపోయి దీపరి నాకు జరంత పని ఉంది నీకేం పని పాసల పని నువ్వు అమ్మ కలిసి ఇద్దరు దిగిపోరి నాకే పని ఉంది ఏమ్రా నన్నే బెదిరించేంత మొగన్ అయినావురా నడురా పోయి దీపరి నువ్వే పోయే నేను పోను నన్ను ఒరియకు ఆగుతారా పారే అందరం పోదాం మంచి కొద్దికి ఈతనే పని మునుమైతుంది అబ్బా అమ్మ అమ్మలేదు గుమ్మలేదు పోయి బాటిల్ నీళ్ళు పోసుకోపో మళ్ళా బాటిలో నీళ్ళు ఎందుకే ఆడ బోరు పోస్తుందిగా ఆడ ఉప్పులున్నాయంటావురా మళ్ళీ మనకి ఇంటికి వస్తావా పోరాడు పోసుకోపో ఏమైనా తీయే ఉప్పులుంటే పొక్కలు పోవా మా అవుతుంది ఆయిందానికి వారా నడు ఓ ఫోన్ వద్దుడు అగా నీకే నడు మీరైతే మరి వస్తున్నా ఈ షవులు వలుగుతాయి దీంతో దానికి చెవులు కలగన్నా పని చేస్తారానా నడు అత్త ఒరేయ్ నువ్వు ఆ మూలకు ఎవరాలు పెట్టుకో నువ్వు ఈ మూలకు ది కానీ చెప్ప నా వల్ల కాదే ఇక ఓయ్ ఏంటి గట్ల కూర్చున్నావు రెండు పారలేగానే యాసకొచ్చిందా లేకపోతే లేస్తున్నా తీయ ఏమో బెదిరియే పడుతుంది అబ్బా దుప్ప కాబట్టి నడుగు ఏంద్రో ఏడుకో పోతాను దూపు అవుతుంది నీళ్ళు వచ్చి జరసేపు కూడా కానీ ధూప బాగానే అవుతా అందరూ అయ్యా అట్లా కొడుకు ఇట్లా అబ్బా ఉప్పులు ఉన్నాయి అంతా అయ్యా నీ గుణసుడు కగ్గిదలుగా ఓయ్ ఏందా గుణసుడు ముసలోడు కంటే అధ్వానం ఉన్నావు కదా ఇవాడు నా చూస్తే ఎంతగానో పని చేస్తుండో అన్నట్టు లేవా లేచాయి ఏది శాత కాదు కూర్చున్నాడు చూడు దున్నపోతు కూర్చున్నట్టు నీ అవ్వ జరుండే తీస్తా కానీ ఛీ నువ్వు మారవిగా అమ్మా అబ్బా ఈ దూపు ఒకటి మళ్ళీ దూపు అవుతుంది ఏంటి అట్లా చూస్తున్నావు తీ దమరా
అబ్బా ఉప్పులు పాడనేవి ఓ ముండ కొడుక ఎంతసేపు ఆ మూల కోడి గెలికినట్టు గెలుతావు ఒళ్ళని తోలేదా ఆనే ఉంటావా నీ ఈ మూలకి ఎంతగానం కట్టింది ఇదంతా సాపి చేయొద్దు నువ్వైతుంది నా ఎంట పడుతుందే తీసుకోను ఈ సాపి చేద్దా మరి ఇంత గడ్డి ఉంది అట్లా ఉండనా పని చేసుడు శాత కాదు కానీ మీదికి లేసుడు తెలుసు ఉడతాడు చూడు ఇంకా అబ్బా ఇది దూపేంద్రా అయ్యా ఆ నీళ్ళు తాగుతాయి దూపారుతున్నాయి ఆడతలేదు ఇంటికి పోయి ఫిల్టర్ నీళ్ళు తాగదాకా అది అమ్మ ఇంటికి పోతే మా అమ్మ తిడుతుంది సపరేట్గా ఆ నీళ్ళు అయితే ఆ నీళ్ళే తాగొస్తా ఏడుకోతున్నావురా దూపు అవుతుంది నీళ్ళు తాగుతా నీ దున్నపోతు ముఖంలో చెప్పు ఈడికి 3 గంటలు పోతావు కదరా ఇంకెన్నిసార్లు పోతావు తావుడు కగ్గిదాలుగా ఆ నీళ్ళు ఉప్పులు దూపు ఆడతలేదు ఓరు ముండ కొడుక నీకు ముందే చెప్పినా కదరా ఆడ ఉప్పులు ఉంటాయిరా బాటిల్ నీళ్ళు పట్టుకొచ్చుకొని చెప్పిన నా మాట విన్నావురా ఇంతగానో ఉప్పులు ఉంటాయి అనుకోలేదు నువ్వు పర్మిషన్ ఇస్తే ఇంటికి పోయి బాటిల్లో నీళ్ళు తెస్తానే ఏంది ఇంటికి పోతావు నీ సంగతి ఎరకే నువ్వు పోతే అటే ముడతావు ఇంటికి పోవడదేమద్దు అడ్డోళ్ళు దూపు అవుతుంది ఈ దూపకి పని కూడా ఏ ఉదేది లేదు నాకు నీళ్ళు కావన్నా ఇప్పుడు నీకు అంతగానం దూపు అయితే మీ అయ్యని తోలుతుంది ఏయ్ నువ్వు ఇంటి చేసేది ఏం లేదు కానీ నీళ్ళ బాటిలో నీళ్ళు పట్టుకురాపో ఇంటికి పోయి పోయి అమ్మ నాన్న చెప్తే మర్చిపోతాడే అట్టే పోతాడు ఇంటికానే ఉంటాడు ఇక ఏ నేను మర్చిపోనురా తెస్తా ఇంకేంద్రా తెత్తా అంటున్నాడు కదా తేని ఓయ్ నువ్వు పోయిదేమో బాటిలు అమ్మ మర్చిపోతాడే మర్చిపోతావా ఏ మర్చిపోను నువ్వు మర్చిపోయినా దిక్కులేదు పోయేటప్పుడు నీళ్ళ డబ్బా అని అనుకుంటావో పోయి తీసుకురాపో ఓయ్ ఇంకేంద్రా మీ అయ్య ఎత్తాడు కానీ నీ పని నువ్వు చేసుకోపోనాడు పోనాడు నువ్వు మర్చిపోయినావు ఉంటుంది ఇక నీకు నీళ్ళ డబ్బా మర్చిపోవద్దు 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 నీళ్ళ డబ్బా ఓరి వారి ఆగమాగం వెళ్ళిపోతున్నావురా మా నాయన సిగరెట్ డబ్బా తెమ్మన్నాడే తేనికి పోతున్నా ఓరక ఒక సిగరెట్ కాదు 2 సిగరెట్లు కాదు డబ్బా తెమ్మన్నాడ్రా గంటగానం తాగుతారా మీ అయ్యా ఒక్కటేంది 2 డబ్బాలు తాగమన్నా తాగుతాడు అరే గట్ల తాగితేట్రా తాగొద్దని చెప్పాలరా సరే తీ పో సరే తీయే ఏందబ్బా నేనేమో తీసుకురాని పోతున్నా ఏదో డబ్బు ఉండే ఏం డబ్బా సిగరెట్ డబ్బా మర్చిపోద్దు ఇక సిగరెట్ డబ్బా మర్చిపోవద్దు సిగరెట్ డబ్బా మర్చిపోవద్దు అరే నారాయణ నీకు మెమొరీ పవర్ ఎరిగిందిరా నీ పెళ్ళాము ఒక పని చెప్పింది మర్చిపోకుండా చేసినావు నీ పెళ్ళం మెచ్చుకుంటారా ఇప్పుడు మెచ్చుకుంటుంది ఉంటుంది నా పెళ్ళం నన్ను మెచ్చుకుంటుంది అమ్మ నన్ను పంపించండి నేను దబ్బనొద్దును కానీ ఏడు నాయన ఇంకా నాకేమెరకరా అటే పోతాడని అత్తడిది ఆగరాదు అడవులు దూపైతుంది ఇంకేడో చూడు నీకు దగ్గట్టే ఉన్నాడు మీ అయ్య మెచ్చుకుంటుంది అమ్మా నాయన వస్తుండే ఇప్పుడు వాడపాడు ఇల్లు వస్తుండేంది మెచ్చుకుంటుంది ఇకడే అప్పటి నుంచి నాకు ఒకటి అర్థం కాదు ఈ సిగరెట్ డబ్బా ఎందుకు ఏమన్నారే తాగుతారే సిగ్గుందా ఏమన్నా నీ ముండ కొడుక నేను ఏం తెమ్మన్నా ఏం తెచ్చినావు చిలుకకి చెప్పిన ముండ కొడుక బాటిల్ తేరా అని సిగరెట్ డబ్బు తెస్తావు మేము తాగుతామని మాట్లాడుతున్నావురా నీ కళ్ళకి ఎట్లా కనబడుతున్నాం రా సిగరెట్ తాగి ముఖాలకి కనబడుతున్నావా నీ పిచ్చి ముఖపోడా నీ మెంటల్ తనంతో చచ్చిపోతాను దేడి దిమాక్ ముఖపోడా ఇంత ఉన్నారా నీకు ఇంతమంది మరిపోయా నీకు నువ్వే కదనే సిగరెట్ డబ్బా తీసుకురామా నువ్వు
సిగరెట్ డబ్బా అనుకోవమన్నావు మళ్ళీ నాయమడ పడుతున్నావేంది సిగ్గు లేదు ఆ మాట నీకు. నేను నీళ్ళ డబ్బా తెమ్మన్నా, నీళ్ళ డబ్బా అని అనుకుంటూ పోమన్నా. నువ్వేం తెచ్చినావు? ఈ సిగరెట్ డబ్బా ఎక్కడికి వచ్చింది? ఏంది నీళ్ళ డబ్బా అనుకోవమ్మను? మరి ఈ సిగరెట్ డబ్బా నా నోట్లోకి ఎట్లా వచ్చింది? గిదెట్లా తెచ్చిన సిగరెట్ డబ్బా? అయ్యో కర్మ, సిగరెట్ డబ్బా ఆడికి వచ్చిందని నన్ను అడుగుతావేంది? నీకే తెలవాలా? ఎట్లా దొరికినావు నాకు? ఈ మతి మరపు మొక్క పోడా. చెప్పి ఒరి నా నోరు పోతాంది. ఎన్నిసార్లు చెప్తారు? అయ్యో మధ్యలో ఒక పోరాడు సిగరెట్ డబ్బా అన్నాడే, నోట్లోకి అదే గుర్తొచ్చింది. అందుకే మైండ్లో సిగరెట్ డబ్బానే వచ్చింది. అందుకే సిగరెట్ డబ్బా తెచ్చినాయి. ఇప్పుడు పంపి ఖచ్చితంగా నీళ్ళ డబ్బా తెస్తా. నీ మీద తెస్తా ఖచ్చితంగా. తెస్తావు మళ్ళా? ఇక నిన్నే పంపాలా? అరే నీళ్ళద్దు ఏమద్రా, రేసేపు అయితే ఇంటికే పోతాం నాడు. అబ్బా అమ్మ నాకు అడగలు దూపైతుంది. అరే చిన్నోడు ఎడిపోతానవరా? ఇంటికి వచ్చి చిన్నమ్మా. ఇంటికి పోతానవా? ఇక బాబాయ్ని మా ఇంటికి తీసుకుపోయి బాటిలో నీళ్ళు పోసి తోలరా. సరే చిన్నమ్మా. ఇగో ఆడికి చెప్పినా ఆడు బాటిలో నీళ్ళు పోసిస్తాడు. చక్కగా మర్చిపోకుండా ఇడికేరా. ఇనబడ్డదా? సరేనే తెస్తా. అరే దారా ఏనాడురా తీసుకొస్తున్నాడు. దూపా జరసేపన్న ఓపిక పట్టావు. ఇగో ఇదిగానే బాటిలు తీసుకొని సపరేట్గా బయటకు పో, మర్చిపోకు. సరేరా, ఏం మర్చిపోను. పోతపో. ఇప్పుడు ఎవరు ఫోన్ చేసి బామ్మది ఏంది? హలో చెప్పురా బామ్మది. నేను బాగానే ఉన్నారా? మీరు మంచిగురా? ఏంది? ఎవర్రా నీకు చెప్పింది? మామూలు ఎవరు లేచిపోతారా? ఎవరు లేచిపోలేదు. నీకు ఎప్పటికి ఇదే పని ఆరుగా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసినట్టు చేయబడుతుంది. పని చేయకు పాడు చేయకు, ఇదే పని చేయగా నువ్వు. ఎవరేం చేస్తురు ఎవరేం పోతురు అని అయిపోను. సరే నేను గీడేం చేస్తున్నా? నిద్ర వస్తుంది, అనుకున్నా అనుకుంటారా? అరే ఏడ్రా మీ అయ్యి ఇంకా తెలియడు? నాకే పెరికని నేను అప్పుడు చెప్పిన ముద్దుగా నేను పోతా అని. నువ్వే విన్నావా? కొంపదీసి నాయన గ్యాస్ ఆన్ చేసి మర్చిపోయాను అనుకో, ముందే నాయనకు మతి మరిపి ఎక్కువ. ఆయనతో గ్యాస్ వెళ్తుంది, ఇల్లు కాలుతుంది. నాకు ఎందుకో డౌట్ కొడుతుందమ్మా. వచ్చాడైతే ఈ వరకు వచ్చు, ఏదో ఇంటికాడ ఉద్దారకం ఉద్దారకం చేసిండు. ఏంద్రా లేని భయం పెట్టినావు నాకు. అమ్మా ఎందుకైనా మంచి ఇంటికి చూద్దాం. నాయే చూద్దాంపా ఏం చేసిండో ఏమో. ఏమైందే గట్లాడతావు? నిన్ను ఎత్తుకపోను భయపడితే. సిగ్గు శరం మానం ఏమైనా ఉన్నదా నీకు? నువ్వు దేనికైనా వచ్చినావు, ఏం చేస్తున్నావు? నేను దేనికన్నా ఎందుకు వచ్చినా? నేను సంక నాకు వచ్చినావు. నీళ్ళు తీసుకుని మనం పంపిస్తే సాపేసుకొని అంటావు. కొంచెం మన ఇజ్జత్ అనిపించలేదు? ఏంది మిట్ట చూస్తున్నావు? పిల్లుకున్నావులే, పిల్లుకో ఈ నుంచి. ఎంతకన్నా ఎగుతారు నీతోటి చెప్తే షౌలు వినబడతలేవా? పీకో ఈ నుంచి. మా పీక్తున్నది పడ్డా కొద్ది మీకు అలస అయిపోయినా ఉండనే కూడా ఇంట్లో. ఇక అమ్మా ఏంది నువ్వు? ఆగే. అరే నువ్వు నన్ను బతిలాడకు, నేను ఉండనే ఉండా. నువ్వు ఆపిన ఆగా నేను ఏమనుకుంటున్నావు కానీ. గట్ల కాదే. అరే నువ్వు నన్ను బతిలాడకురా. నువ్వు రాక నా దగ్గరికి. నువ్వు బతిలాడినా నువ్వు గుంజినా నేను ఉండనే ఉండా. నువ్వు పోతే పోతే నా చెప్పులు వేసుకోతున్నావు. నా చెప్పులు ఇచ్చిపో. పడు, నాకు లేవు చెప్పు. పోతున్నావా? పో మళ్ళా ఇంటంకాల రావాలా? కాళ్ళు ఇరగొడతా.
అవును కానీ నేను గిట్టెందుకు పోతున్నా నాకు ముందే మతి మార్పు ఎటన్నా పోయిందనుకో నా పెళ్ళం మళ్ళీ తిట్టిపాడవుతుంది ఈ దొరకబట్టి కొట్టినా కొడుతుంది వామ్మో ఇంటికి పోతా